హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ఆఫర్ నుండి మనకు 100 అనేది వచ్చేస్తుంది. చూడండి, అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకోటి, వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది క్రెడిట్ బి అనే అప్లికేషన్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఈ క్రెడిట్ బి అప్లికేషన్ నుండి మనకు ఆఫర్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ మీరు ఎలాంటి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి కేవైసీ చేయవలసిన అవసరం లేదు. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. చూడండి, ఆల్రెడీ క్రెడిట్ బి అప్లికేషన్ కనుక మీ మొబైల్ ఫోన్లో ఉన్నట్లయితే మాత్రం సింపుల్గా మీరు లేటెస్ట్ వర్షన్గా అయితే అప్డేట్ చేసుకోండి. ప్లే స్టోర్లో వెళ్ళి ఎవరి దగ్గర అయితే క్రెడిట్ బి అప్లికేషన్ లేదో సింపుల్గా మీరు అందరు ఏం చేయాలంటారా, సింపుల్గా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నేను క్రెడిట్ బి అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు క్రెడిట్ బి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు లేటెస్ట్ వర్షన్గా అప్డేట్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఓపెన్ అయితే చేయండి. లేని వాళ్ళు కొత్తగా మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద సెటప్ యూపీఐ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. యాప్ హోమ్ పేజ్లోనే సింపుల్గా దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు యూపీఐ సెటప్ అనేది కంప్లీట్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మీరు మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ లింక్ చేయండి. లింక్ చేసుకున్న వెంటనే యూపీఐ సెటప్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తా. చూడండి, ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా మీరు అక్కడ యూపీఐ లైట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. క్రెడిట్ బి అప్లికేషన్లోనే యూపీఐ లైట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ సింపుల్గా ఒక 500 రూపీస్ అనేది ఇప్పుడు క్రెడిట్ బి అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నుండి క్రెడిట్ బి అప్లికేషన్లో యూపీఐ లైట్లో అయితే 500 రూపీస్ డిపాజిట్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు, నేను చెప్పినట్టు చేయండి. సింపుల్గా 500 రూపీస్ అనేది యూపీఐ లైట్లో యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అందరూ ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ లేకపోతే ఏదైనా ఒక నార్మల్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. ఏదన్నా ఒకటి మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ ఉన్నా కూడా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. లైక్ ఏదైనా ఉండని, గూగుల్ పేది కానీ, ఫోన్పేది కానీ, భారత్ పేది కానీ, పేటిఎంది కానీ ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్కి 10 రూపీస్ చొప్పున 50 టైమ్స్ అనేది క్రెడిట్ బి అప్లికేషన్ నుండి స్కాన్ చేయండి. ఆ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది 10 రూపీస్ అక్కడ ఎంటర్ చేసుకొని అక్కడ క్రెడిట్ బి యూపీఐ లైట్ నుండి 10 రూపీస్ చొప్పున అదే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి 50 టైమ్స్ మీరు సెండ్ మనీ అనేది చేయవలసి ఉంటుంది. 50 టైమ్స్ ఒక 5 మినిట్స్లోనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే యూపీఐ లైట్ నుండి మీరు 50 టైమ్స్ కూడా సెండ్ మనీ చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి, లేకపోతే ఏదైనా ఒక నార్మల్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్కి 10 రూపీస్ చొప్పున 50 టైమ్స్ అనేది క్రెడిట్ బి అప్లికేషన్ నుండి యూపీఐ లైట్ నుండి పేమెంట్ అనేది చేయండి. ఆ విధంగా పేమెంట్ చేసుకున్న వెంటనే ప్రతి ట్రాన్సాక్షన్కి మనకు 2 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. ఈ 2 పాయింట్స్ ఈక్వల్ టు 2. చూడండి, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు 50 టైమ్స్ సెండ్ మనీ చేసుకున్న వెంటనే టోటల్గా మనకు 100 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. 100 పాయింట్స్ ఈక్వల్ టు 100 టోటల్గా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ 100 అనేది సింపుల్గా అక్కడ మనకు విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి, రీడింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ ఉంటుంది, ఇంకోటి గోల్డ్ రూపంగా ఉంటుంది. అక్కడ మీకు గోల్డ్ రూపంగా కావాలి అనుకుంటే గోల్డ్ రూపంగా రీడింగ్ చేసుకోండి. లేదు మీకు క్యాష్ రూపంగా కావాలి అనుకున్నట్లయితే మాత్రం సింపుల్గా క్యాష్ పైన సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి ఆ 100 పాయింట్స్ అనేది రీడింగ్ చేయండి. రీడింగ్ చేసుకున్న వెంటనే వితిన్ 24 అవర్స్ లోపల డైరెక్ట్గా మీ బ్యాంక్లో వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈజీగా ప్రతి ఒక్కరికి 100 అనేది వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.